ఇది అంతా కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఏమి ఇది. అమ్మ నీ వాయిస్ ఏడుస్తున్నట్టు అనిపించట్లేదు, నాకు నవ్వుతున్నట్టుంది, చూసుకోమ్మ ఒకసారి అంటే 10 years 10 పాప years. ఎంత మెచ్యూర్డ్ గా చాలా ఉంది. చాలా బాగా ఆలోచిస్తుంది. ఇంట్లో కూడా ఒకవేళ నాకు బాగాలేదు అనుకోండి, తడిగుడ్డ తడిపి తల మీద వేస్తుంది, అమ్మ కాళ్ళు నొక్కున అంటది, లేకపోతే ఇలాగా ఎన్ని లక్షలైనా పర్వాలేదు మా పిల్లలు బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంకులు వచ్చేయాలి, తెలుగు రాదండి మా అమ్మాయికి అని సంతోషపడుతున్న తల్లి మా అమ్మాయి రేపు నన్ను మర్చిపోయిందండి అని సంతోషపడగలరా? కొత్తగా రాయటం జరుగుతుందా, ఏమన్నా రాస్తున్నారా, త్వరలో ఏమన్నా అంటే రిలీజ్ ఇంకా పేరు పెట్టలేదు కానీ ఒక రచన అయితే ఒక జరుగుతుంది. రచన రాస్తూ ఉన్నారు. బహుశా ఇంకొక 1 month లో కంప్లీట్ అయింది. బుల్లితెరలో కానీ లేకపోతే మూవీ సైడ్ కానీ వెళ్ళాలన్న ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? ఒకటి ఛాన్సెస్ వస్తే వెళ్ళి చేస్తారా? నా మొదటి అడుగు సినిమాల్లో దిట్ట ఉన్న రాళ్లపల్లి గారితో నాటక రంగంలోను, భానుచందర్ గారితో సినీ రంగంలోను ఇలాగే అడుగు వేయడం జరిగింది.